ఇప్పుడు చూస్తున్నారు కదా. సో హైదరాబాద్ నుంచి భద్రాచలం కార్లో వెళ్తున్నాను. సో కార్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ మనకి కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఆల్మోస్ట్ గోదావరి అనమాట ఇది. సో గోదావరి నేను మా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే తప్పుగా తీస్తున్నాము, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీయకుండా వీడియో అంతా ఆపోజిట్లో వస్తుంది అని చెప్పి ఫోన్ తిప్పమని చెప్పాను. అది కాస్త ఇట్లా వచ్చింది, ఇప్పుడు చూస్తా వీడియో అనేది. బట్ ఎనీవే, సో ఇప్పుడు వచ్చేసి గోదావరి అనమాట. సో ఫుల్గా ఉంది. సైకిల్ ఉన్న ఒకటి వరద ఎక్కువ ఉందన్నమాట. మనకు తెలిసిందే ఆ టైంలో వరద ఎక్కువ అయిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది. చాలా రూట్స్ అయితే క్లోజ్ అయిపోయినాయి. అసలు మేమైతే క్లోజ్ అయిపోద్దాం అనుకుంటున్నాం అనమాట. భద్రాచలం రోడ్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళాలేమో అనుకున్నాం. బట్ రాముల వారి దయ వల్ల తీసే ఉందన్నమాట రూట్ అనేది కూడా. గైస్ ఇప్పుడు ఈ స్టిక్స్ అయి చూస్తున్నారు కదా కర్రలు. సో ఈ స్టిక్స్ అనేవి పీపీఎల్ పేపర్ కంపెనీకి ఎక్స్పోర్ట్ అవుతాయంట. సో అక్కడ తీసుకెళ్ళి పేపర్స్ తయారు చేస్తారు, పేపర్ కంపెనీ అనమాట. సో అక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటుంది అవుట్ సైడ్ కంట్రీస్ వాటికి. సో ఎక్కడ అంటే ఆన్ ద వే టు భద్రాచలం అనమాట. సో భద్రాచలానికి వెళ్ళే రూట్ దగ్గరికి వచ్చి ఇంకో 10 కిలోమీటర్స్ వరకు అయితే ఉంది. సో ఎక్కువ ఈ కర్రలు చేసే చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట, బాగా ఎక్కువ ఉన్నాయి. అండ్ సో అన్ని రకాల పేపర్ల కంపెనీస్కి ఎక్స్పోర్టింగ్ అవుతూ ఉంటాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ యూసేజ్ బట్టి కూడా ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఇండియన్ బయటికి కూడా. సో ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, ఇవేనండి పేపర్ తయారు చేసే కర్రలు చెట్లు అన్నమాట ఇవి. సో వీటి పేర్లు కూడా అయితే నాకు అంత ఐడియా లేదు, బట్ నాలెడ్జ్ అయితే ఉన్నమాట తెలుసు ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ ఇంకా కోతులు కూడా ఉన్నాయి రోడ్ల మీద. ఇదివరకు మనకి ఒక 20 to 25 years బ్యాక్ మనకి ఘాట్ రోడ్ ఉండేది. సో ఆ ఘాట్ రోడ్ మీద వెళ్ళేటోళ్ళు భద్రాచలం. ఇప్పుడు ఏంటంటే ఘాట్ రోడ్ అక్కడ డైరెక్ట్గా ఫారెస్ట్లోంచి వెళ్తున్నాం అనమాట. ఇది డేంజర్ ఏరియా. అండ్ మెయిన్ భద్రాచలం వచ్చేసి శాండిల్వుడ్ అండ్ ఎర్రచందనం అంటాం. అండ్ ఇంకోటి నక్సలైట్ ఉండే ఏరియా అనమాట మెయిన్గా. సో అందుకు కొద్దిగా కేర్ఫుల్గా వెళ్తూ ఉండాలి. సో సింగిల్ లైన్ కాబట్టి నైట్ టైం జర్నీస్ చాలా కష్టం అవుతుంది. అండ్ నక్సలైట్స్ కూడా బ్లాక్ చేస్తూ ఉంటారంట. నైట్ 9, 10 తర్వాత బ్లాక్ చేస్తూ ఉంటారు రోడ్స్ అవి. సో అందుకే మ్యాక్సిమం ఈవినింగ్ 6, 7 లోపు రీచ్ అయిపోవాలి డెస్టినేషన్స్. మేము ఇంకొక 10 minutesలో రీచ్ అయిపోతాం, 5 to 10 minutesలో. అండ్ కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. అంటే మావోయిస్ట్లో ఉండే ఏరియా అలా ఉంటుందో ఆ ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ. సో అందుకు మీకు చెప్తున్నాను అనమాట, అలర్ట్ చేస్తున్నారు. మీరు వచ్చేది ఉంటే కనుక ఈ రూట్లో మ్యాక్సిమం ఈవినింగ్ 6, 7 కల్లా రీచ్ అయిపోయేటట్టు భద్రాచలం చూసుకోండి. మావోయిస్ట్లో ఒకసారి బ్లాక్ చేస్తే మనకు తెలియదు, తర్వాత బయటకు వస్తాం, అటు నుంచి అట్లా తొక్కల్లోకి వెళ్ళిపోతాం, మనకు తెలియదు. సో అందుకు మనం కేర్లో మనం ఉండాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట. అండ్ మెయిన్ విలేజ్ ఏరియా కాబట్టి కొత్తగూడెం నుంచి వస్తున్నాం కాబట్టి మెయిన్ విలేజ్ ఏరియా కాబట్టి చాలా కల్చర్ అయితే నాకు మళ్ళీ చూసినట్టు అనిపించింది. చిన్నప్పుడు మనం ఎలా చూస్తాం పల్లెటూరులో చిన్న చిన్న ఊళ్ళో ఎలా వాతావరణం చూసినట్టు అనిపించింది అనమాట. బట్ ఇదంతా భద్రాచలంకి వెళ్ళే రూట్ కాబట్టి ఆ ఫీల్ అయితే వస్తుంది. అండ్ ఇది చూడండి రైట్ సైడ్ గ్రిల్స్ హైజీన్ అనేది కూడా మనకి టెంపుల్ ప్రెమిసెస్లో ఎట్లా ఉంటుందో ఆ ఫీల్ అయితే కలిగించారనమాట. సో ఇది ఒక చెక్ పోస్ట్ టోల్ గేట్ లాగా అనమాట. సో లెఫ్ట్ సైడ్ చూడండి పీపీఎల్ కంపెనీ అనమాట. అదే ఆ పీపీఎల్ కంపెనీ ఈ ఫ్యాక్టరీ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చెప్పాను కదా. సో పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో ఈ ఓనర్ ఈ నేర్చుకున్న రోడ్లు, చెక్ పోస్టులు అవన్నీ కూడా. అండ్ ఇంత కర్రలు కూడా చూపించగల లారీలో వెళ్తుంది. ఇంకా ముందే వెళ్తే కనుక చూపిస్తాను మీకు. సో అవన్నీ కూడా ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యూజ్ ప్రాసెస్.
సో టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో లెఫ్ట్ సైడ్ చూసారు కదా కంపెనీ అంటే ఎంత పెద్దగా ఉందండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చా ఈ కంపెనీ వైపు అండ్ ఈ రూట్లో అయితే అమెరికని. సో ఒక ఫారిన్ క్లైమేట్ అయితే మనకి అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. లోపల హైజీనిక్ అంత టాప్ క్లాస్ టాప్ నాచ్గా ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. సో బట్ ఎవరినైతే అలౌ చేయరు కాబట్టి ఒక పర్ఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేపర్ అంటే పీపీఎల్ కంపెనీ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకొక 4 కిలోమీటర్స్ ఉంది అంతే. ఎగ్జాక్ట్గా 4 కిలోమీటర్స్ ఉంది భద్రాచలంకి. సో హార్డ్లీ ఒక 5 అవర్స్లో రీచ్ అయిపోయాం. జస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకుని అటు నుంచి అంటే కర్ణాటక వెళ్ళి టెంపుల్ చూసుకుంటే హైదరాబాద్ రిటర్న్ అయిపోవడం. సో కొద్దిగా డెవలప్ అయితే రోడ్లు అవన్నీ వేసారు. కంపెనీ యొక్క గేట్లు అయితే మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్. ఇది ఒక ఎంట్రీ అనమాట. సో ఈస్ట్ గేట్, ఇది వెస్ట్ గేట్ అనేది ఇందాక మనం చూసేసాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి లారీస్ అవి ఎక్కువ ఉన్నాయి, వెహికల్స్ అనేవి కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. అండ్ చిన్న చిన్న హోటల్స్, ఫుడ్స్ అవి కూడా ఉన్నాయి. సో ఎదురుగుంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ భద్రాచలం కమాన్ అది ఇప్పుడు వస్తుంది. లారీ ముందు భద్రాచలం కమాన్ ఎంట్రన్స్. చూడండి ట్రాఫిక్ అండ్ సర్కిల్ అనమాట, భద్రాచలం సర్కిల్. అండ్ ఇక్కడ నుంచి మనకి సిటీ లిమిట్ స్టార్ట్ అయిపోతుంది. భద్రాచలం ఇంకొక సిటీలాగా అయిపోయింది కాబట్టి ఇది కాకుండా డెవలప్డ్ అయిపోయింది. అండ్ బట్ ఎంత డెవలప్ అయినా కూడా అవుట్స్కట్స్లో మాత్రం ఎన్ని ఉంటాయి. మనం యాక్చువల్ సిటీలోకి వెళ్ళే ముందు ఎదురుగుంటే చూస్తున్నారు కదా. సో అది వచ్చేసి కమాన్ అనమాట, రాములవారి గుడి కమాన్. మనం దర్శనం కూడా ఒక 1 అవర్లో చేసేసుకుంటాం. దర్శనం కూడా రైట్ సైడ్ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. బ్యాంక్స్, హోటల్స్, రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఇంకా బయట ఉన్నాం కాబట్టి మనకి కల్చర్ అయితే ఈ ఫీల్ అయితే వస్తుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మనకి ఇంకా అసలు ఫీల్ అయితే చూడొచ్చు మనం. సో ఇప్పుడు చూడండి మనం వెళ్ళేది కొత్త ఫ్లేవర్ అనమాట. ఇది రీసెంట్గా చూడండి కర్రలో ఇందాక చెప్పే కదా పీపీఎల్ కంపెనీది కర్రలు మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో చెట్టు నుంచి మనం తీసేసుకొని కట్లుగా లారీలుగా ఇండస్ట్రీకి వెళ్తున్నాం పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్కి. అండ్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు చూసేది కొత్త ఫ్లైఓవర్ అనమాట. హార్డ్లీ ఒక 1-2 ఇయర్స్ అయితే స్టార్ట్ అయింది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి ఓల్డ్ ఫ్లైఓవర్ ఇది. అండ్ ఇప్పుడు మనం వెళ్తుంది మాత్రం కొత్త ఫ్లైఓవర్. అండ్ రైట్ సైడ్ మాత్రం పాత ఫ్లైఓవర్ అనమాట. అది భద్రాచలం నుంచి బయటికి, ఇది భద్రాచలంలో. లెఫ్ట్ సైడ్ గోదావరి చూడండి రివర్. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కొత్త ఫ్లైఓవర్ చూడండి. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది అనమాట. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ గోదావరి రివర్. ఇప్పుడు అంతా రైన్స్ అండ్ హెవీ ఫ్లడ్స్ టైం కాబట్టి ఫుల్గా ఉంది రివర్ అనేది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి టెంపుల్ కూడా చూడొచ్చు మనం. సో ఇప్పుడు దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. బట్ ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. ప్రస్తుతానికి వాటర్ అయితే ఫుల్గా ఉంది, హెవీగా ఉంది. ఖమ్మంలో కూడా చాలా వరకు మునిగిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్లో చూసాను. ఎట్లా అంటే ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి ఇల్లు ఫర్నిచర్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో అంతలాగా ఫుల్ అయిపోయింది ఖమ్మంలో ఉన్న వాటర్ కూడా. సో సబ్మర్జ్డ్ అయిపోయింది అనమాట. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ రైనీ సీజన్ అండ్ ఇప్పుడు వచ్చేసి సైక్లోన్ కాబట్టి కొద్దిగా మనకి ఇంకా మేఘాలు మబ్బులు అయితే ఉన్నాయన్నమాట. దారిలో కొద్దిగా పడింది వర్షం ఉంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సీతారామస్వామి రాములవారి టెంపుల్కి ఎంట్రన్స్ ఇది. సో చూస్తున్నాను ఇక్కడ. సో చిన్న ఘాట్ రోడ్ అనమాట. సో స్టార్టింగ్గా మనకి రెసిడెన్సీ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హరిత రెసిడెన్సీ కూడా ఉంటుంది, టూరిజం ఉంది. అండ్ తాత రెసిడెన్సీ అనమాట. అండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఉంది. ఇక్కడ నుంచి ఆయన
యాక్సెస్ ఎంట్రీ అనమాట. ఎక్కువ ఏం లేవు, చిన్న చిన్న గెస్ట్ హౌస్లు అండ్ హౌసెస్ ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ కోర్ట్, భద్రాచలం కోర్ట్, ఇది ఆపోజిట్ కనిపిస్తుంది భద్రాచలం కోర్ట్ అనమాట. ఇంకొకటి మనకి రోడ్స్ కూడా కంజెస్టెడ్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ, అండ్ హైజీన్ కూడా బాగుంది. అండ్ మనకి ఈ ఫీలింగ్ అయితే సేమ్ మనకి గుడి గోపురాలకి వెళ్ళిన తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 20-25 years తర్వాత వచ్చింది కాబట్టి అంత గుర్తు అయితే ఉండదు అనమాట. టెంపుల్ రోడ్డు కూడా చాలా వరకు మారిపోయింది. అండ్ ఆపోజిట్ కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ బోర్డు కూడా చూడండి, రామాలయం దారి అంతా కూడా చూపిస్తారు ఇక్కడ. ఇప్పుడు క్లైమేట్ అయితే అంత రైనీ అయితే లేదు, బట్ అబౌట్ టు కమ్ అనమాట. చూస్తాను కదా ఆపోజిట్లో టెంపుల్ అది. టెంపుల్కి అయితే వచ్చేసాం. కన్స్ట్రక్షన్ అండ్ రోడ్ రిపేర్స్ అయితే జరుగుతుంది. వాటర్ అంతా రైనీ సీజన్ కాబట్టి మనకంతా లాడ్జింగ్ అయితే ఉండిపోయింది. సో గైస్, వీడియో అయితే చూశారు కదా. సో ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో భద్రాచలం వీడియో అనమాట మొత్తము. సో హైదరాబాద్ టు భద్రాచలంకి రూట్ అంత వీడియో అయితే తీసి చూపించాను. మధ్యలో గోదావరి అండ్ ఫ్లోటింగ్ అండ్ రైనీ సీజన్ అండ్ దాని తగ్గట్టు సైక్లోన్ కూడా వచ్చిన వీడియోస్ అని తీసి చూపించాను. సో నేను చాలా ఏళ్ళ తర్వాత వెళ్ళాను కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. సో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.